భూపాలపల్లి సింగరేణి కార్మిక సంఘం బిఎంఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సింగరేణి కార్మిక పోరాట బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కొండేటి శ్రీధర్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కీర్తిరెడ్డి, నాగపురి రాజలింగం తదితరులు పాల్గొన్నారు. రాజేందర్ అన్న తోటి ఈ పాలక వర్గాలు, రాజకీయ నాయకులు, కార్మిక సంఘాలు చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలని చెప్పి రాజేంద్ర ఉన్న ఉద్యమ నాయకుడు కనుక వారిని వేదికకు పరిచయం చేసి తద్వారా వారికి మేనేజ్మెంట్కు తెలియజేయాలి, ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వారి మన అందరి మాట మన్నించి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా భూపాలపల్లి బ్రాంచ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సంవత్సరమైన పెద్దల గౌరవనీయులు మాధవ్ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. 2 నిమిషాలు. ఇదే అంబేద్కర్ సెంటర్లో ఒకనాడు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి మాట్లాడింది. వాళ్ళందరూ కూడా ఇదే కార్మికుల సమస్యల పైన ఎన్ని ప్రగల్భాలు చెప్పిండ్రు, ఏమేమి చేస్తామని చెప్పిండ్రు. ఉండడానికి ఇల్లు ఇస్తామన్నారు, ఇంటికి ఏసీ ఇస్తామన్నారు, కరెంటు బిల్లు కట్టనవసరం లేదన్నారు, ఎక్కడ పోయినా కూడా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అన్నారు, హైదరాబాద్లో ఇల్లు ఇస్తామన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కటి అంటే అందరం ఎక్కిచ్చేసినప్పుడు ఎంత అబద్ధాలు అంటే. రెండవది, రోజు రోజుకి పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోయి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్కి సౌకర్యాలు కల్పిస్తున్నారో వైద్యపరమైన సౌకర్యం కానీ, విద్యాపరమైన సౌకర్యం కానీ, పిఎఫ్లు కానీ ఇతరత్ర అన్నీ కూడా వాళ్ళు కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, ఇప్పటికైనా ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లకి ఓబీ మైన్స్ అన్ని కూడా కట్టబెట్టి వాళ్ళ దోపిడీకి గేట్లు తెలిసే దానికంటే సింగరేణి దగ్గర అనుభవం ఉంది, టెక్నాలజీ ఉంది, మ్యాన్ పవర్ ఉంది. కాబట్టి సింగరేణి ఆధ్వర్యంలోనే ఈ మైనింగ్ జరగాలని చెప్పి 3వ డిమాండ్. 4వ డిమాండు, కొత్త మైన్స్ ఓపెన్ చేసి ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి బొగ్గు ఉత్పత్తి పెరగాల్సిన అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ కొత్త మైన్లు కూడా ఓపెన్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకు కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అయితే 1200 పైచీలకి జీతం వస్తుందో పర్ డే, ఇవాళ సగం కూడా వస్తలేదు. కాబట్టి వాళ్ళతో సమానంగా జీతం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణి కంపెనీ ఒకనాడు డిపాజిట్లతో వెలుగొందిన సింగరేణి కంపెనీ కార్మికుల జీతాలు ఇవ్వాలంటే కూడా బ్యాంకులలో అప్పు తెస్తే తప్ప ఇవ్వని పరిస్థితి వచ్చింది. 43,000 కోట్లు సింగరేణి ఆధ్వర్యంలో ఉన్నటువంటి జెన్కో స్టేషన్ కానీ, సింగరేణి బొగ్గు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సే కానీ మొత్తం కలిస్తే 43,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ సర్కారు బాకీ పడి ఇవాళ సింగరేణి దివాళా తీస్తుంది. కాబట్టి వెంటనే